పండించిన వేరుశెనగ పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో ఆగ్రహించిన అన్నదాతలు వేరుశెనగ కొనుగోలును నిలిపివేసి మార్కెట్ యార్డ్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల బాదేపల్లి వ్యవసాయ మార్కెట్కు ఈరోజు సుమారు 14,000 బస్తాలకు పైగా వేరుశెనగ ధాన్యాన్ని మార్కెట్కు తీసుకొచ్చారు అన్నదాతలు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత టెండర్లు వేసిన అనంతరం ఒక్కో క్వింటాలకు 4,500 రూపాయల నుండి 6,500 రూపాయల వరకు మాత్రమే ధరలు పలకడంతో వేరుశెనగ రైతులు ఒక్కసారిగా మార్కెట్ యార్డ్ కార్యాలయం ధర్నాకు దిగారు. మొన్నటిదాకా క్వింటాలకు 8,000 దాకా ధర పలిగిన వేరుశెనగ అనూహ్యంగా 1,000 నుంచి 1,500 రూపాయల వరకు ధరలు పడిపోవడంతో క్వింటాలకు 9,000 రూపాయలు ఇవ్వాలంటూ రైతులు డిమాండ్ చేశారు. సుమారు 2 గంటలకు పైగా మార్కెట్ యార్డ్ కార్యాలయం ముందు రైతులు ఆందోళనకు దిగినా మార్కెట్ యార్డ్ పాలకవర్గం స్పందించకపోవడంతో మరోసారి ఆగ్రహించిన అన్నదాతలు తమకు గిట్టుబాటు ధర కల్పించి న్యాయం చేయాలి అంటూ మార్కెట్ యార్డ్లో ఎలక్ట్రానిక్ క్వింటాల్ను ధ్వంసం చేశారు. ఎలక్ట్రానిక్ కాంటాలను ధ్వంసం చేశారు. పెంచినంత వరకు మార్కెటింగ్ గేట్ తీసేయడం లేదు. అన్యాయం జరిగింది. కొరంగల్ నుంచి వచ్చినాం సార్. కొరంగల్ మాకేమింది సార్? 40,000 పెట్టుబడి పెడితే 40,000 మద్దతు ధర మద్దతు ధర అరికట్టాలి ఇత్తలారి వ్యవస్థను. మాది క్లోజ్ గాతల మేము కాయ తీసుకొని వచ్చాము. మేము 50 సంతులు తీసుకొని వచ్చాము. పల్లిగొండ పోతేనేమో మాకు 14,000 క్వింటాలు ఇచ్చిండ్రు. ఇప్పుడు కాయ తీసుకొని వస్తే 6,000 క్వింటాలు అంటుండ్రు. మాకు రైతు బట్టి గిట్టుబాటు ధర మాకు కాలేదు. మార్కెట్ చైర్మన్ అడిగితే ఆయన ఇతరికి వెళ్ళిపోయిండు ఆఫీస్లోకి వెళ్ళి. ఇప్పుడు మాకు గిట్టుబాటు ధర అయిన దగ్గర మాత్రం కాట ఎవరు చేసేది లేదు. ఇక్కడ మాత్రం ఉన్న రైతులకు మొత్తం మేము అన్నదమ్ములు లాగానే మాకు మొత్తం గిట్టుబాటు ధర అయిన దగ్గర మాత్రము మన జడ్చర్ల మార్కెట్లో మాత్రము మేము కాయ మాత్రం దోకనియం సార్. మాకు ఇది గిట్టుబాటు ధర కావాలి. మేము ఇప్పటి వరకు మేము 14,000 క్వింటాలు పలుకు తీసుకుపోయి మేము ఇప్పుడు వచ్చి 5,000 కూడా పోయింది సార్. 5,000 కూడా ధర పోతే మేము తోటి మేము చేయలేము. 6,000 పోతే మాకు వచ్చే కూలి కూడా లేవు. ఒక ఆడపిల్లకు 500 రూపాయలు ఇచ్చి మేము కల్పించినాము. ఇంతవరకు మేము ఏం చేయలేదు సార్. ఇప్పుడు 5,000 క్వింటాలు ఏమైంది సార్ అంటే బయట అమ్మడం పోతలేదు. ఇప్పుడు మీరు ఇరుస్తానేమో ఇటు ఉండి లేదంటే మీ ఇష్టం అని చెప్పుట సాగుకారులు వెళ్ళిపోతుండ్రు. ఇందుకు ఉన్న కమిషనర్లు ఏమో మొత్తం మాకైతే సంబంధం లేదని చెప్పి ఓళ్ళు లేచిపోతుండ్రు. మేము ఎవరైనా పోతే మాకు ఎవరు ఏం చేయలేదు సార్. ఇప్పుడు
ఈ విషయం మేము 60 కిలోమీటర్ల దూరంకి వెళ్ళి వచ్చింది మొత్తం చుట్టుముట్టు రైతు. మేము మా ఇంటి సంవత్సరం కొరకు ఒక్కరు కాదు సార్, ఇంతమంది వచ్చిన రైతు కూడా 14,000 క్వింటాలు పలుకు తీసుకుపోయి అమ్ముడు పోతే ఇప్పుడు మేము సగం రేటు కూడా పోతలేదు అంటే మేము ఏం చేయాలి సార్ అని మేము ఇప్పటి వరకు మొత్తం దేశాల మార్కెట్ మొత్తం బంద్ పెట్టాం సార్. మొత్తం ఎవరు దొరికితే మాత్రం మేము దోకనీయం, ఈ రోజు మాత్రము గిట్టుబాటు ధర అయ్యి మొత్తం మాకు అనుకూలం అయితేనే మేము ఇడుస్తాము, లేకపోతే మాత్రం మేము ఇడిచేటోళ్ళం. ఇప్పటి మాది అలికాన్పల్లి దుద్దాల్ గ్రామము. మేము అక్కడికి వెళ్ళి ఇక్కడ మాల్ తెచ్చినాం సార్. మాల్ తెచ్చినాము 14,200 వాళ్ళు పలికిచ్చిండ్రు సార్ వాళ్ళు. మేము వీడికి వస్తే మాది 5,000 4,000 తీసుకుంటున్నారు. మేము రాత్రి పౌలు పురుగు బుట్టనగా వండించినాం. కనీసం ఇంతకుముందు 8,000 పోతే ఇప్పుడు కనీసం 7,000 పోలేదా సార్ ధర? 5,000 4,000 అంటున్నారు. మేము ఎట్లా బతకాలి? అది ఒకటే మాకు న్యాయం చేయలే అంతే. అందుకే ఇడుస్తలేము ఇప్పుడు, ఎవ్వరు ఇడవరు మార్కెట్లా అంతే సార్.